పవన్ ఇప్పుడు ఇంతసేపు నువ్వు చెప్పినావు, నేను కొన్ని విషయాలు అడుగుతా, దానికి కొంచెం ఆన్సర్లు ఇస్తావా? ఓకే పవన్, కవితకు మీకు ఎప్పటి నుంచి ఫ్రెండ్షిప్? సార్ నాకు ఎంత ఫ్రెండ్షిప్ అంటే 10 years. అంటే అమ్మాయి మ్యారేజ్ కాకముందు ఏ ఇయర్ లో ఇది తెలుసుకోవచ్చా? 2012 సంథింగ్, 2012. ఫేస్బుక్ ఫ్రెండ్. ఏదో మనకు షుగర్ ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు కదా. అవును. మేబీ అంటే ఇంకా నేను రెడీ, అమ్మాయి రెడీ కదా. సో నేను జస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ లో రిలేషన్స్ లో రెడీ ఉన్నాడు, అట్లా నా పేరు గల ఉన్నారని యాక్సెప్ట్ చేసింది. ఓకే, రెడ్డి మా క్యాస్ట్ అతనే కాబట్టి ఆ ఇంటెన్షన్ తో చేసింది అనుకోవచ్చు. అంటే వాళ్ళ రిలేషన్ లో నా పేరు అతను, వాళ్ళ బ్రదర్ వాళ్ళు ఉన్నారు, సో అట్లా చేసింది ఆ అమ్మాయి. ఓకే, దాని తర్వాత ఏం జరిగింది? ఎన్ని రోజులు మీ ఫ్రెండ్షిప్ అంతా జరిగింది? జస్ట్ మళ్ళీ ఒక 1 year జస్ట్ అంతే. అది జస్ట్ చాటింగ్, నెంబర్ ఇవ్వచ్చడము ఏం లేదు. ఓకే, ఫేస్బుక్ లో మాత్రమే. ఓకే, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మనకు ఎటువంటి మెసేజ్ గానీ కాల్స్ గానీ ఏం లేవు. ఓకే, జస్ట్ ఇప్పుడు రీసెంట్లీ ఒక 3 years బ్యాక్ ఓకే, సేమ్ నాకు రిక్వెస్ట్ రావడం. రిక్వెస్ట్ లో కూడా ఈ 3 years బ్యాక్ అంటే ఏ ఇయర్ లో అనుకోవచ్చు? 2023, 24, 23. ఐడియా ఉందా ఏ మంత్, ఏ ఇయర్? మంత్ ఏప్రిల్, మార్చ్ 19. ఓకే, 2023 మార్చ్ 19. ఓకే, అప్పుడు నాకు రిక్వెస్ట్ రావడం. నేను ఆ రోజు ఇంకా పాప ఫోటో ఉంది, బస్ పేరు ఐడియా ఉంది కదా, ఇంటి పేరు వాళ్ళది. సో నేను అట్లా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఓకే, అది జస్ట్ అప్పుడు కూడా 1 year జస్ట్ చాటింగ్ అంతే, నెంబర్ తీసుకోవడం ఏం లేదు. మ్యారేజ్ అయిన తర్వాత కూడా? మ్యారేజ్ అయిన తర్వాత 3 years బ్యాక్, ఇప్పుడు రీసెంట్ 2023 లో. ఓకే, జస్ట్ నెంబర్ లేదు, ఏం లేదు, జస్ట్ చాటింగ్ అంతే. ఓకే, ఫేస్బుక్ లో చాటింగ్. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత అమ్మాయి నాకు నెంబర్ ఇవ్వడం. ఓకే, ఇంట్లో సమస్యలు, ఇట్లున్నారు అట్లున్నారు, నా పరిస్థితి ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది, ఇంట్లో వాళ్ళు చెప్పి చేసుకొని నేను రోజులు నరకం అనుభవిస్తున్నాను, ఇట్లుంది అట్లుంది అని ఏదో చెప్పడం. ఓకే, కొంచెం అది నాకు ఇంకా ఎమోషనల్. ఆ టైంలో మనకు కొంచెం బాండింగ్ కొంచెం ఎక్కువ అవడం. ఓకే, ఈ గ్యాప్ లో కూడా నేను ఆ అమ్మాయిని వచ్చి ఫిజికల్ గా కలవడం గానీ, ఆ అమ్మాయిని డైరెక్ట్ చేయడం గానీ, ఇంకోటి ఏ రిలేషన్ లేదు. ఓకే, జస్ట్ ఫ్రెండ్షిప్. ఓకే, ఎప్పటిదాకా జరిగింది ఫ్రెండ్షిప్ అనేది మీ ఇద్దరి మధ్యలో? అంటే మళ్ళీ అంటే పరిచయం అయిన తర్వాత ఒక 1.5 year సేమ్ అదే అనుకోండి. ఓకే, 1.5 year. దాని తర్వాత ఇంకా సారీ పవన్, మధ్యలో వస్తున్నాను ఏమనుకోవద్దు. మీకు మ్యారేజ్ అయిందా? పెళ్లి కాలే? అర్థం కాలే పవన్? లేదు, మ్యారేజ్ అవ్వలే మీకు ఇంకా? ఓకే, ఇప్పుడు స్టిల్ నో మ్యారేజ్ అవ్వలే? హలో చెప్పండి భయ్యా. స్టిల్ నో మీకు మ్యారేజ్ అవ్వలా? లేదు భయ్యా. ఓకే, ఓకే, ఓకే. సో ఇంకా నేను దానికి తగినట్టు కొంచెం నేను మాట్లాడాను. ఆ పాపకి అన్ని చెప్పిన తర్వాత కూడా ఆ పాప మనకు తెలీదు. ఇంకా ఆ రోజు నైట్ రావడం, అన్ఎక్స్పెక్టెడ్ గా ఇక్కడికి వచ్చి కాల్ చేయడం అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లేదు, ఎప్పుడు ఇది మీ ఇద్దరు, ఆ అమ్మాయి నీకు ఫస్ట్ ప్రపోజ్ చేసిందా, మీరు ప్రపోజ్ చేసిరా? కవిత ప్రపోజ్ ఏం లేదు, ప్రపోజింగ్ అనేదే లేదు మా ఇద్దరి మధ్యలో. ఓకే, అంటే ఇప్పుడు ఆ పాప పెయిన్స్ అని నాకు డైలీ చెప్పుకుంటా ఉండేది. ఎవ్రీడే డైలీ 24 ఒక 12 hours మాట్లాడే వాళ్ళ మీరు? ఇప్పుడు ఏదైనా వీక్లీ ట్వైస్ అంతే. ఓకే, అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు. ఎవ్రీడే ఫోన్ చెకింగ్, ఎవ్రీడే. ఓకే, ఒక్క రోజు 2 కాదు, ఎవ్రీడే ఫోన్ చెకింగ్. ఓకే, ప్రతి రోజు నువ్వు వాళ్ళతో ఉన్నావు, వీళ్ళతో ఉన్నావు, ఇదే అనుమానం ఎక్కువ. అంటే నేనేమంటున్నా, ఇతను ఒక మాట మీరు చెప్పిన దాని ప్రకారంగానే ఇప్పుడు వైఫ్ కి ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ ఉన్నాడు హస్బెండ్. ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ కాదు భయ్యా, అది సైకోయిజం అంటారు భయ్యా. వాట్ ఎవర్ ఇప్పుడు ఇతనికి ఫిజికల్ గా స్ట్రాంగ్ లేడంటే, అరే నేను స్ట్రాంగ్ లేను, ఇంకెవరితో నా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుందేమో అని మనం రావడం అనేది వేరు. నేను శివభక్తుడిని, నేను అరుణాచలం మీద ఒట్టేసి చెప్తున్నాను. ఫిజికల్ గా నాతో మీట్ అయింది 3 times. మీతో మీట్ అయింది ఆల్రెడీ 3 times. ఎప్పుడు, ఏ ఇయర్ లో ఫస్ట్ ఎప్పుడు కలిసిర్రు మీరు ఫిజికల్ గా? రీసెంట్ టైం అంతే భయ్యా, రీసెంట్ ఒక 1.5 year బ్యాక్ అంతే. 1.5 year. నేనేమంటా ఉన్నా, మీ ఇద్దరికి ఈ ఫ్రెండ్షిప్ కాస్త లవ్ ఎప్పుడు అయింది, ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది?
2014 ఎండింగ్ అనుకో భయ్యా. 2014 2024 ఎండింగ్. 24 ఎండింగ్. 24 ఎండింగ్. ఓకే. అప్పుడు వరకు కూడా మాకు అట్లాంటి విషయాల్లో లేదు. ఏదో జస్ట్ చెప్తాది, బాధలు చెప్పుకుంటా ఉంది, కష్టాలు చెప్పుకుంటా ఉంది. జస్ట్ ఇంట్లో ఒక పని మనిషి అంతే, ఏం లేదు. ఒక ఇది లేదా ఎవరన్నా ఇప్పుడు ఏదన్నా జస్ట్ ఒక చిన్న బట్టలు కొనిస్తే ఏమన్నా ఉందా అని ఎవరన్నా అడుగుతారా భయ్య? ఒక ఇన్నర్ కొనిచ్చినా కూడా అనుకో. ఓకే, వాట్ ఎవర్, అది పక్కన పెడదాం, అది విన్నాము. నేను ఏమంటావునా, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మీరు ఫిజికల్గా ఎప్పుడు కలిసిరు అనుకోవచ్చు? 2014 రన్నింగ్ టైం. 2000 ఎప్పుడు? ఫిజికల్ గా అనేది పెద్దగా ఏం లేదు భయ్య, జస్ట్ 1-2 టైమ్స్ అంతే, దాని మించి ఏం లేదు. ఓకే, వాట్ ఎవర్, 1 or 2 పక్కన పెడితే, అంటే మీరు ఆల్రెడీ ఆమెకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు కాబట్టి రేపు పొద్దున వాళ్ళ సంసారంలో ప్రాబ్లం అవుతుందన్న అది మన ఏం లేదా? అంటే ఏం అనిపించలేదా మీకు? అంటే భయ్య నేను ఆల్రెడీ చెప్పాను, ఇది మనకు పెద్ద ఇష్యూ అవుతుంది అంటే. ఆ పాప ఏమనిందంటే, నేను డైరెక్ట్ గా డివైస్ కి అప్లై చేసుకుంటాను, డైవర్స్ కి. ప్రాక్టికల్ గానే ఉంటాను, నాకైతే ఉండడం లేదు. ఉంటే నన్ను ఎట్లా తిరిగి చంపుతాడు ఆ విషయం నాకు తెలుసు, బట్ నేను ఉండలేను అని చాలా సార్లు. అసలు యాక్చువల్ గా అంటే నేనేమంటా ఉన్నా, హస్బెండ్ రెగ్యులర్ గా ఫిజికల్ గా టార్చర్ పెట్టినప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఎందుకు ఫిజికల్ గా కలిసింది అనేది కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ. నా దగ్గర కలవలేదు, నేను చెప్పేదే కదా, ఫిజికల్ గా నా దగ్గర కలవలేదు. 1.5 year బ్యాక్ కలిసింది అన్నారు, 1-2 సార్లు. అదే భయ్య, 1-2 సార్లకి డైలీ కలవడానికి తేడా ఉంది కదా భయ్య. ఎస్, వాట్ ఎవర్, అంటే ఇంట్లో అన్నం లేకపోతే బయట ఇంట్లోకి వెళ్ళి తింటారు ఎవరైనా, కానీ ఇంట్లో కడుపు నిండా అన్నం ఉన్నప్పుడు నీ దగ్గరికి ఎందుకు? నీదేమైనా బిర్యానీ అనుకోవచ్చా, మన స్పెషల్ అనుకోవచ్చా? స్పెషల్ ఏం లేదు భయ్య. ఇప్పుడు నీకు బిర్యానీ ఇష్టం అనుకోండి భయ్య, ఓకే, రోజు నీకు పప్పన్నం పెడతా ఉంటా నేను, ఓకే, మీరు పప్పన్నం మీద తింటారా? ఒక్కరోజు కూడా బిర్యానీ పైన ఆశపడరా? ఓకే, వాట్ ఎవర్, అంటే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకోవడానికి ఆమె రెడీ ఉంది, హస్బెండ్ తో సాటిస్ఫాక్షన్ లేదు, బోర్ కొట్టింది హస్బెండ్ దగ్గర, అంతేనా? ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకోవడానికి ఆ పాప సిద్ధం లేదు, 100% షూర్. వాట్ ఎవర్, మీరన్న పవన్, నేనేమంటా ఉన్నా, ప్రతి ఒక్కటి జనాలు వినాలి కాబట్టి చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరి క్లారిటీ కాబట్టి నేనేమంటా ఉన్నా, మీరు అనేది ఎట్లా ఉందంటే, వాళ్ళ ఆయన బోరు కొట్టేసిండు, ఊకే వాళ్ళ ఆయన ఇంట్లో, నేను రేపు పొద్దున నీకు పెళ్ళై నీ పెళ్ళం ఇంకొకరి తర పడుకుంటే నువ్వు ఊకుంటావా? నేను చెప్తా దానికి కూడా ఆన్సర్ ఇస్తాను భయ్య. ఇప్పుడు నాకు కూడా మ్యారేజ్ అయింది అనుకోండి, అనుకుందాం, ఇప్పుడు నా పిల్లమే ఇంకోరితో వెళ్ళింది అనుకుందాం, నేను చేతగానోడు ఇంకోటి దగ్గరికి వెళ్ళింది, నేను చేతగానోడు, ఓకే, స్టోర్ నా దగ్గర ఏదో తక్కువైంది, ఇంకోటి దగ్గరికి వెళ్ళింది, అది వేరే విషయం. అది వేరే విషయం ఎట్లా అవుతుంది? అవును, ఇప్పుడు చేత కాకుండా పెళ్ళానికి సాటిస్ఫాక్షన్ చేయలేదు, అమ్మాయి సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదంటే అది వేరు. కానీ మీరే చెప్తా ఉన్నారు, ఫిజికల్గా చాలా టార్చర్ పెట్టేవాడు, సెక్సువల్గా చాలా ఇబ్బంది పెట్టేవాడు అని చెప్తా ఉన్నారు. అవునా? మీరు ఇంతకుముందు ఏమన్నారు? ఊకే పప్పన్నం ఏం తింటది, నా దగ్గర బిర్యానీ తిన్నదని చెప్తా ఉన్నారు. నా దగ్గర బిర్యానీ తినిందని చెప్తుంది భయ్య. మీరు అడిగిన క్వశ్చన్ కి అంటే ఇక్కడ లేకపోతే ఇంకో దగ్గర ఆశిస్తారు కదా అన్నారు కదా, మరి మీరే కదా. ఇప్పుడు నేను ఏమంటా ఉన్నా, ఇప్పుడు నేనేమంటున్నా, ఆయన టార్చర్ పెట్టిన విషయానికి నేను యాక్సెప్ట్ చేస్తా, కానీ ఇతని దగ్గర ఓన్లీ ఫిజికల్ టార్చర్ అనా ఇంకేమైనా టార్చర్ ఉందా? ప్రతిదీ టార్చర్, ఎవ్రీ డే కొట్టడం, తిట్టడం, ఎవ్రీడే ప్రతి విషయానికి అనుమానం. ఇప్పుడు అమ్మాయి ఇది మన ఏమంటారు, ఇది బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తుంది భయ్య. కస్టమర్స్ ఉంటారు, లేడీ కస్టమర్స్, వాళ్ళ హస్బెండ్స్ ఎవరన్నా ఇప్పుడు వాళ్ళు రాలేదనుకో, వాళ్ళ హస్బెండ్స్ ఎవరన్నా వచ్చి ఇచ్చి వెళ్తారు ఇంటి దగ్గరికి. ఎవడు వాడికి నీకు సంబంధమా? ఎవడు వాడు ఎందుకు వచ్చింది నీ దగ్గరికి? ఓకే, వాట్ ఎవర్, మొగల్ పిల్లలది పక్కన పెడదాం, మీ ఇద్దరి గురించి మాట్లాడదాం. ఇప్పటిదాకా మీ మాట మొత్తం విన్నాం కాబట్టి కొన్ని డౌట్లు నేను అడుగుతా. నేనేమంటా ఉన్నా, మీ దగ్గరికి ఆ అమ్మాయి నువ్వంటే ఇష్టమని ఆ అమ్మాయి అని అడిగిందా, లేదంటే అమ్మాయిని మీరు ఫ్లడ్ చేశారా? నేను ఫ్లడ్ చేయలేదు. మిమ్మల్ని ఏ విధంగా ఫ్లడ్ చేసింది ఆమె? ఒక ఆంటీ అయి ఉండి మీరు మ్యారేజ్ కాలేదని చెప్తా ఉన్నారు, మీరు ఒక యంగ్ అబ్బాయి, రేపు పొద్దున పెళ్లి కాబోయే అబ్బాయి కాబట్టి ఒక మ్యారేజ్ అయిన ఆంటీతో అక్రమ సంబంధం పెట్టుకోవడం అనేది ఏమంటారు? ఇది నాకు తెలిసి చట్టరీత్యా నేరమే. నేను చెప్పేది ఏమంటే, ఒక్కరి ఇప్పుడు నేనేమనుకుంటానంటే భయ్య, నాకు కావాల్సిన నీడ్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు నాకు కాబోయే పిల్లం ఎలా ఉండాలి అని ఒకటి ఉంటది కదా, నాకు అవును హోప్ ఉంటది కదా. ఆ హోప్ లో ఉన్నప్పుడు నాకు ఎవరైతే నాకు ఎట్లయితే ఉండాలనుకున్నానో దాన్ని బట్టి నేను యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది, అంతే తప్ప
వేరే ఉద్దేశం ఏం లేదు. నేను అంటే నువ్వు మ్యారేజ్ ఏ విధమైన అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నావు ఆ అమ్మాయి లుక్ లో ఈ ఆంటీ దొరికింది అని చెప్తా ఉన్నారా? ఆంటీ అని కాదు భయ్యా. ఓకే, ఇద్దరు పిల్లల తల్లిని ఆంటీ అంటారు, అమ్మాయి అన్నారు. పిల్లలకు కూడా నేను యాక్సెప్టెడ్ భయ్యా. పిల్లలు కూడా నా దగ్గరే తీసుకొచ్చి నేనే తీసుకుందాం. లేదు, నేను ఏమంటా ఉన్నా, రేపు పొద్దున నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పెళ్ళాన్ని ఇంకోటి ఉంచుకుంటే నువ్వు ఊకుంటావా అని స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. రైట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమంటే భయ్యా, నేనంటే కూడా పెళ్లి చేసుకున్నా. రేపు నా మిస్టేక్ కూడా ఎవరితో వెళ్ళింది అనుకుందాం భయ్యా. ఒక్కటే చెప్తా, నేను మొగోడే, సిగ్గు లేకుండా ఒకటే ఆన్సర్ ఇస్తాను. ఏమంటే తప్పు చేసింది పోయింది, నేను మొగోడు, అది కాకపోతే నాకు ఇంకొకటి, నేను మ్యారేజ్ చేసుకుంటా, బరాబర్ చూపిస్తా, ఇంకో దాన్ని చేసుకుని నేను హ్యాపీగా ఉన్నానని చూపిస్తా. పోయినప్పుడు నువ్వు బాధపడతావు, పడు, నువ్వు కష్టాలు పడతావు, నువ్వు పడు, నేను పడను కదా. ఓకే, బయట అంటే ఫ్యామిలీ ఎథిక్స్ అనేటివి కొన్ని ఉంటాయి భయ్యా. అవునా? ఇప్పుడు సిద్ధారెడ్డి ఎవరైతే ఉన్నారో, సిద్ధార్థ రెడ్డికి ఫ్యామిలీ ఉంది, చుట్టాలు, అన్నదమ్ములు, బావమరుదులు ఉన్నారు. అంటే పెళ్ళాం ఏమంతో నన్ను పోతే ఏమనుకుంటారు? వాట్ ఎవర్, 1 సెకండ్, లెట్ మీ కంప్లీట్ 1 సెకండ్. నేను ఏమంటా ఉన్నా, ఇప్పుడు మీరేమంటా ఉన్నారు, నా పెళ్ళాం అట్లా పోతే నేను వదిలేస్తా, నీ ఇష్టము, నేను ఇంకో పెళ్లి చేసుకుంటా అంటున్నారు, రైట్? కానీ బయట వీడు చెత్త నా కొడుకు, వీడికి చేతగా లేదు, అందుకే ఇంకొకతో వెళ్ళిపోయింది పెళ్ళాం అనే మాటలు వస్తాయా లేవా? మన సుప్రీంకోర్టు ఎందుకు చెప్పిందా భయ ఇష్టమైనంత వెళ్ళొచ్చని? సుప్రీంకోర్టు ఎందుకు చెప్పింది? అంటే వాళ్ళకి ఏం తెలియక చెప్పిందా సుప్రీంకోర్టు? పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు ఇదేమన్నా అమెరికా అనుకుంటున్నావా పవన్? అమెరికా కాదు భయ్య, ఇప్పుడు జస్ట్ మన ఏరియాలోనే ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరితో ఉన్న పిల్లల కన్నా మొగుడే పెంచాలి అనే రూల్ ఎక్కడి నుంచి వచ్చింది భయ్య? ఇది అమెరికానా ఇండియానా? కాదు, మొగడే పెంచాలి పక్కన పెడితే అక్రమ సంబంధాలు పెట్టుకోవాలని రూల్ ఎక్కడుంది? సుప్రీంకోర్టు చెప్పిందా? పెళ్ళి అయినాక పిల్లలు పుట్టినాక నీకు నచ్చినంతో ఏదైనా చెయ్యి, మొగడికున్న పేరును ఖరాబ్ చెయ్యి, సంసారం ఆగం చేయండి, మీ పిల్లలు స్కూల్కి వెళ్తే స్కూల్లో మీ అమ్మ ఏమంతోనో పోయిందట అనే మాటలు వాడు అని చెప్తారా? చెప్పరు భయ్యా. మరి ఏమైనా బుద్ధి ఉండాలి పవన్ భయ్యా నీకు, మళ్ళీ ఎట్లా మాట్లాడుతున్నావు? భయ్యా నేను ప్రాక్టికల్ గానే ఒకటే చెప్తా భయ్యా, ఇప్పుడు ఇష్టం లేకుండా ఇప్పుడు ఎట్లయినా వస్తుంది. మీరు పిల్లల్ని వాళ్ళ హస్బెండ్ చంపడానికి ప్లానింగ్ చేసిన విషయం వాస్తవా కాదా? నేను వాళ్ళ పిల్లల్ని చంపనికా, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ హస్బెండ్ ని చంపుదామని నువ్వు కవిత ప్లాన్ చేసిన విషయం వాస్తవా కాదా? అస్సలు లేదు అట్లా విషయం అయితే. అసలు నువ్వు ఏ రకంగా ఆలోచించు, ఆ పాప ఇన్ని రోజులు అక్కడ ఉంది అంటే కారణం ఏమంటే పిల్లలు. ఓకే, మీ దగ్గరికి వచ్చే ముందు పవన్ పిల్లల దగ్గర నా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక్క రోజు కూడా ఫుడ్ తినే ముందు ప్రతి సెకండ్ ఫుడ్ కూడా తిని ఉండలేదు. పిల్లలు తిన్నారా లేదా, వాళ్ళ కొడుకు తినేది రాదు, వాడికి స్నానం చేసుకునేది రాదు, నేను ఉంటేనే తింటాడు, ఒక ముద్ద తిని గమ్మున అయిపోతాడు, నేను అదో ఇదో చెప్పి నేను తినిపిస్తాను, వాళ్ళు లేకపోతే నా వల్ల కాదు. సరే అంటే మీరు ప్రెజర్ చేసిరా నా దగ్గరికి వచ్చేసి మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని పవన్ ప్రెజర్ చేసి అనుకోవచ్చా? ప్రెజర్ ఏం లేదు, నేను అస్సలు ప్రెజర్ చేయను. జస్ట్ ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. ఓకే, ఇప్పటి వరకు కవిత దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నారు పవన్? డబ్బులు మీ ఫోన్ పేకి ఎన్ని కొట్టించుకున్నారు? నేనే బిజినెస్ చేస్తాను, నేనే ఆ అమ్మాయికి ఈవెన్ బట్టల దగ్గర నుంచి ఏదైనా పూజకి పునస్కారాలకి ఎక్కడన్నా బయట వెళ్తాను నేను పంపించుంటాను, నేను ఎప్పుడు తీసుకోలేదు. ఓకే పవన్, ఫైనల్ గా ఒక వర్డ్ అడుగుతా నేను, ఎస్ ఆర్ నో చెప్పు, దానికి డొంక తిరుగుడు మాటలు కాకుండా. ఒక పెళ్ళైన ఆడవాళ్ళతోని ఒక పెళ్లిగాని అబ్బాయి అక్రమంత సంబంధం పెట్టుకోవడం అనేది కరెక్టా, రాంగా? రైట్, రాంగే కదా. రైట్, సూపర్, చాలా బాగా మాట్లాడినావు. ఓకే, వాట్ ఎవర్, ఈరోజు పవన్ వల్ల ఒక ఫ్యామిలీ రోడ్డు పాలయ్యింది అని సంతోష్ అంటా ఉంటే మీరేం చెప్తారు? నా తప్పే, అది నా తప్పే, అది కూడా నా తప్పే, నేను యాక్సెప్ట్ చేస్తా. ఇప్పుడు ఆ పాప చనిపోవడానికి కారణం కూడా నేనే అనుకుంటా భయ్యా. ఓకే, వాట్ ఎవర్. ఓకే, ఒక విషయం అక్కడికి వద్దాం పవన్. సారీ, మంచిగా మాట్లాడుతూ ఉన్నారు. మంచిగా ఎందుకంటున్నా అంటే ప్రతిది ఒప్పుకుంటా ఉన్నారు. నేనేమంటానంటే మీరు ఎప్పుడు అంటే 27 తారీఖు ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వచ్చింది కదా, ఎప్పటి నుంచి ప్లాన్ వేస్తా ఉన్నారు అమ్మాయిని మీరు తీసుకుందామని? ఒక్క రోజు కూడా జరగలేదు భయ్యా. మరి ఎట్లా వచ్చింది అమ్మాయి? చెప్పకుండా వచ్చిందా మీ దగ్గరికి? ఏంది పరిస్థితి ఏంటి? నాకు అసలు ఏం చెప్పలేదు భయ్యా. జస్ట్ ఏమైందంటే నేను కొంచెం ఆ రోజు నేను వర్క్ లో డ్యూటీలో బిజీ ఉన్నాను. నైట్ 11:30 సంథింగ్ అయింది. సో నాకు లేట్ అయింది, మిడ్ నైట్ అయింది. నేను డ్యూటీ చూసుకొని నేను ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చి పనుకునేకి లేట్ అయింది. నాకు ఎర్లీ మార్నింగ్ 5 కాల్ వచ్చే కొందికి నేను కొంచెం టెన్షన్ పడ్డాను.
ఆ అమ్మాయి నీ దగ్గరికి చెప్పకుండా వచ్చేసింది అనుకోవచ్చా కవిత? చెప్పలేదు. ఓకే. నాకు అసలు ఏం చెప్పలేదు. నాకు కాల్ వచ్చింది. ఓకే. నాకు కాల్ రావడము ఇట్లా జరగడం అనేది నాకు కొంచెం మార్నింగ్ అంత టైంలో నాకు మార్నింగ్ కాల్ చేయదు. బట్ కాల్ వచ్చే కొద్ది నాకు టెన్షన్ అయింది. ఏమైందో ఏమో తెలియదని నేను అన్ఎక్స్పెక్టెడ్ గా అక్కడ లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేస్తే నేను ఇట్లా నియర్ బై లో ఉన్నాను అట్లా ఇట్లా అని చెప్పింది. ఓకే. ఓకే. ఓకే పవన్, నెక్స్ట్ ఏమైంది? నెక్స్ట్ ఏమైందంటే నా దగ్గరకు వచ్చింది. నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు కాల్ చేసింది. ఓకే. మీ దగ్గర కవిత ఉందా అని. ఏ సార్ నా దగ్గరే ఉంది సార్ అన్న. ఎక్కడున్నా నువ్వు అన్నారు. నేను ఇక్కడ జడ్చర్లోనే ఉన్నాను సార్. సరే నువ్వు ఒక ½ లో నా స్టేషన్ దగ్గరికి రావాలి అన్నారు. ఓకే. సో నేనేం తప్పు చేయలేదు. ఆ పాప నా దగ్గరే ఉందని చెప్పాను. ½ లో నేనే స్టేషన్ దగ్గరికి ఆ పాపని తీసుకుని వెళ్ళాను. ఏ రోజు ఇది? అంటే సండే ఈవినింగ్. సండే డేట్? సండే అంటే ఇంకా భయ్యా 4th 5th అనుకుంటా భయ్యా. 5th. ఓకే. మా దగ్గరకు వచ్చిన కానిస్టేబుల్ ఒక అతను వచ్చిండు. ఓకే. నాకు కాల్ చేసిండు. నేను కాల్ లిఫ్ట్ చేస్తే ఎవరు అని అడిగితే ఇట్లా నేను కానిస్టేబుల్, ఇట్లా నా జహీరాబాద్ మిస్సింగ్ కేసు అయింది, కవిత మీ దగ్గరకు వచ్చిందని అనుమానంగా ఉంది, మీ దగ్గర ఉందా అండు. ఓకే. నేను అప్పుడు కొంచెం వర్క్ లో ఉన్నాను సార్, నేను ఒక 5 minutes కాల్ బ్యాక్ చేస్తాను అని నేను కాల్ కట్ చేసి మళ్ళీ 5 minutes సార్ కాల్ బ్యాక్ చేశాను. ఓకే సార్ అవును సార్ వచ్చింది నా దగ్గరే ఉంది, ఏముంది సార్ అని అడిగితే ఇట్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మిస్సింగ్ కేసు పెట్టిండ్రు అన్నారు. ఓకే సార్ ఆ పాప నా దగ్గరే ఉంది, ఏదన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి. నేను సార్ వాళ్ళు నాకు ఫుల్ ఫేవర్. ఇప్పుడు సిఐ సార్ అయిండొచ్చు, ఎస్ఐ సార్ అయిండొచ్చు, ఎవరైనా అయిండొచ్చు, వాళ్ళ ఫేవర్ గానే. ఇప్పుడు డిపార్ట్మెంట్ ని మనం కొంచెం ఇది చేయకూడదు కదా. సార్ వాళ్ళు చేసిండు, చెప్పిండు, నేను మాట్లాడిన సార్ వాళ్ళతో, పవన్ ఇట్లా ఏం ప్రాబ్లం లేదు, నువ్వు వచ్చేస్తే ఏమన్నా ఉంటే ఇక్కడ మాట్లాడుకుందాం అన్నారు. సో సార్ వాళ్ళకి నేను కొంచెం వాల్యూ ఇచ్చి నేనే తీసుకెళ్ళి వెళ్ళాను స్టేషన్ కి. ఆ పాప దగ్గర నుంచి ఒకసారి కానిస్టేబుల్ కాల్ చేయించాను, మా హస్బెండ్ ఉంటే నేను రాను అని చెప్పింది. ఓకే. సో నాకు కొంచెం లా తెలుసు కాబట్టి, నేను ఎడ్యుకేటెడ్ కాబట్టి, సార్ ఉమెన్ టీసీ లేకుండా అమ్మాయిని తీసుకోపోవడం కరెక్ట్ కాదు కదా అని అడిగాను. ఓకే. రైజ్ చేశాను. ఓకే. అంటే వాళ్ళు ఇంకా నా దగ్గర ఫోన్ తీసేసుకున్నారు. ఎవరు? అదే నాతో వచ్చిన వాళ్ళు. సరే ఎట్లయితే ఏం దొరికింది, తీసుకెళ్లిపోవాలని వాళ్ళ ఇంటెన్షన్. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా. ఎక్కడ డిపార్ట్మెంట్ వచ్చింది మీ దగ్గరికి? జహీరాబాద్ డిపార్ట్మెంట్. జహీరాబాద్ డిపార్ట్మెంట్. ఓకే, వచ్చారు మీ దగ్గరికి. ఓకే, వచ్చినారు. ఇంకా వాళ్ళు ఇంటెన్షన్ వాళ్ళు అంటే ఎస్పీ సార్ అయ్యొచ్చు, ఇంకా సిఐ సార్, ప్రెజర్ ఉంటది కదా వాళ్ళకి కూడా. సో ఇప్పుడు నేను ఉమెన్ పీసీని అడిగాను, సార్ ఉమెన్ పీసీ లేకుండా తీసుకెళ్లడం అనేది రాంగ్ కదా అని నేను అడిగాను, క్వశ్చన్ చేశాను. అయితే నీకు అవన్నీ ఎందుకులే, నువ్వు ఎక్కువ నీకెందుకు, నీ ప్రాబ్లం నేను క్లియర్ చేస్తాను. ఎస్ఐ సార్ కాల్ చేశారు, నువ్వు ఇక్కడికి వచ్చేసాయి, ఏమున్నా మాట్లాడుకొని డీల్ చేసి పంపిస్తాము అన్నారు. ఓకే. కార్లో మీ దగ్గర నుంచి కార్లో ఎవరెవరు వచ్చి రిటర్న్? సార్ కార్లో నేను, కవిత, వాళ్ళ హస్బెండ్ సిద్ధారెడ్డి, నెక్స్ట్ ఒక కానిస్టేబుల్, నెక్స్ట్ ఒక కార్ డ్రైవర్. ఒక్క కానిస్టేబుల్ ఉన్నారా మీతో పాటు? ఒక కానిస్టేబుల్. మీరు కార్లో కూర్చున్నప్పుడు వెనుక ముందు సీట్లో ఉన్నారా, మీతో పాటు వెనుక సీట్లో ఉన్నారా? మాతో పాటు లేదు సార్. యాక్చువల్ గా నన్ను అమ్మాయిని ఒక పక్కకు ఫస్ట్ కూర్చోబెట్టిండ్రు. దాని తర్వాత ఏమైందంటే అది మంచిగా ఉండదు అనేసి ఇంకా హస్బెండ్ ని వైఫ్ ని పక్కన కూర్చోబెట్టి నన్ను ఒక పక్క కూర్చోబెట్టిండ్రు. అంటే మీ ఇద్దరి మధ్యలో కవిత గారు కూర్చున్నారు? మా ఇద్దరు మధ్యలో లేదు, మధ్యలో వాళ్ళ హస్బెండ్ ఉండు. అటుపక్క లెఫ్ట్ సైడ్ లో, రైట్ సైడ్ లో కవిత ఉంది, నేను లెఫ్ట్ సైడ్ లో ఉన్నాను, మిడిల్ లో వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు. ఓహో, అటు డోర్ సైడ్, ఇటు డోర్ సైడ్ మీరిద్దరు ఉన్నారు, మీ ఇద్దరి మధ్యలో హస్బెండ్ ఉన్నాడు. అయితే ఒక ½ hour వరకు ఏం మాట్లాడలేదు. ఓకే. వాళ్ళ హస్బెండ్ ½ hour తర్వాత ఏదో కాన్వర్జేషన్ స్టార్ట్ చేసిండు, ఇట్లా మంచిగా ఉందాం అట్లా ఇట్లా ఏదో మాట్లాడుతుండు. ఓకే. ఆ పాప చాలా టార్చర్ అనుభవించింది. సో అది చెప్పుకోలేక సరేలే అట్లనేలే ఓకేలే ఏదో మాట్లాడుతా ఉంది. ఓకే. ఈ విత్తన చాక్ ఎక్కడ పెట్టుకోండో ఎట్లా చేసిండో తెలియదు. పోలీస్ సార్ వాళ్ళకి పాపం వాళ్ళకి ఏమీ తెలియదు. ఓకే. చాకు అంటే మధ్య లేక ఒక ప్లేస్ లో టీ తాగడానికి ఆపారు, అక్కడ చాకు కొనుగోలు చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు.
లేదు సార్, అతను మాతో వచ్చిన కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో పాపం లిటరలీ ఆయన అతను చాలా టాలెంటెడ్. ఇక్కడ మమ్మల్ని కార్ ఎక్కించుకోగానే మా దగ్గర ముగ్గురు దగ్గర ఫోన్స్ తీసేసుకున్నారు. ఓకే, ఫోన్స్ తీసేసుకున్న తర్వాత జస్ట్ నాకు అర్జెంట్ రీసెస్ ఉంటుంది, ఒక్కసారి ఆపండి సార్, నేను టాయిలెట్ వెళ్ళాలంటే కూడా ఎక్కడ ఆపలేదు సార్. ఓకే, ఎక్కడ ఆపలేదు సార్. ఎట్లుంది అంటే ప్రతి ఇన్ఫార్మ్ చేస్తా వచ్చిండు అంటే 10 minutes ఒకసారి సార్ వాళ్ళకి. అయితే ఇతను ఏం చేసిండంటే మధ్యలో ఆ పాపతో కాన్వర్సేషన్ స్టార్ట్ చేసిండు. అదే మనం మంచిగా ఉందాము, పిల్లలు ఉన్నారు కదా. అదే సార్, పిల్లలు ఉన్నారన్నారు కదా, అదే మాట్లాడుతుంటే ఆ పాప ఏమనిందంటే పిల్లలు ఉన్నారు, పిల్లల్ని నేనే చూసుకుంటాను, నేనే చాక్కుంటాను ఏదో చెప్తా ఉంది. ఇంకా నేను మధ్యలో నీ కాన్వర్సేషన్ నేను ఇంటే మంచిగా ఉండదని నేను విండో సైడ్ తిరుక్కో ఉన్నాను. ఓకే, నేను విండో సైడ్ తిరుక్కో ఉన్నాను. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే మనకెందుకు అని ఇంకో సైడ్ తిరిగారు మీరు? నేను ఇంకో సైడ్ తిరిగాను. ఎందుకంటే అంటే నేను రమ్మని పిలవలేదు, నాతో ఉండమని నేను చెప్పలేదు. ఆ పాప ఇష్టపూర్వకంగా టార్చర్ భరించలేక జస్ట్ షెల్టర్ కోసం నా దగ్గరకు వచ్చింది. ఓకే, జస్ట్ షెల్టర్ కోసం నా దగ్గరకు వచ్చింది. మ్యారేజ్ గీరేజ్ ఇట్లాంటివన్నీ తర్వాత కదా, జస్ట్ షెల్టర్ కోసం నా దగ్గరకు వచ్చింది. అక్కడ ఉంటే అంటే అమ్మాయి ఒక ఆడియో కాల్లో నేను తాళిబొట్టు తీసేసి వచ్చినా, నేను ఇంట్లో నుంచి 3 లక్షలు కూడా తీసుకురాలేదు, నువ్వు అవసరం లేదని నేను వచ్చేసిన, నా ఎంబడి ఎందుకు కొడుతున్నావు అని అన్నది. అనింది సార్, విన్నాను, అది కూడా విన్నా, మీరు పెట్టారు, మేము విన్నా, అదే మీ వీడియోస్ లోనే విన్నా. ఓకే, మీరు ఉన్నారా పక్కనప్పుడు మాట్లాడేటప్పుడు? నేను లేదు సార్, ఎందుకంటే నేనేమంటే ఆ అమ్మాయి ఫోన్ మాట్లాడేటప్పుడు నేను లేదు, ఎందుకంటే నేను అమ్మాయిని వేరే రూమ్ తీసి ఆ అమ్మాయి రూమ్ లో పెట్టేసిన. ఓకే, పెట్టేసిన తర్వాత ఏమైందంటే ఆ పాప వచ్చి వేరే వాళ్ళతో, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఏదో పర్సనల్ మాట్లాడుతుంది కదా, దాంట్లో మనం ఉన్నామంటే కొంచెం గిల్ట్ ఫీల్ అవుతుంది కదా. అవును, ఏదో ఓపెన్ గా మాట్లాడుకొని నేను సైడ్ అయిపోయినా. నేను పక్కన వచ్చేస్తే వాళ్ళు మాట్లాడుకుని, వాళ్ళు బాగలేదు మాట్లాడుకుని, ఒకవేళ సెట్ అయితే సెట్ అయిపోతారు. తర్వాత కదా ఇప్పుడు తప్పులు చేయని వాళ్ళు ఎవరు లేరు కదా. అవును, జరుగుతూ ఉంటాయి, పడతా ఉంటాయి, ఏదో సర్దుకొని పోతూ ఉంటారు. సో అంటే నేను కూడా వదిలేసి వాళ్ళ అమ్మతో మాట్లాడింది, అతనితో కూడా మాట్లాడింది. అతను ఏమని చెప్పినంటే వాళ్ళ బంధువులకి అందరికి ఫోన్ చేసి ఇట్లా డబ్బులు తీసుకెళ్ళింది, అట్లా డబ్బులు తీసుకెళ్ళింది, అది ఇదని ఏదో రాంగ్ బిహేవియర్ ఏదో చెప్పిండు అందరికి. ఓకే, అయితే ఇంక ఈ పాప ఏం చేసిందంటే ఇంకా అది తట్టుకోలేక వాళ్ళ అమ్మకి కాల్ చేసింది. వాళ్ళ అమ్మ చెప్పింది, ఇట్లా నువ్వు ఇంత పైసలు తీసుకోపోయినా ఉంట కదా, అట్లా ఇట్లా వాళ్ళ మమ్మీ చెప్పింది. నేను బయట ఉన్నాను మమ్మీ, నేను మంచిగానే ఉన్నాను, ఒక 2-3 days లో నేను చెప్తాను, నువ్వు నా దగ్గరకు వచ్చేసాయి అని చెప్పింది. మళ్ళీ వాళ్ళ హస్బెండ్ కి కాల్ చేసింది. వాళ్ళ హస్బెండ్ కి కాల్ చేసి అదే మీరు ఇప్పుడు పెట్టారు చూడండి రికార్డు, అవును, ఆ రికార్డుకి సంబంధించింది మాట్లాడింది. ఓకే, పైసలు తీసుకొచ్చినావు కదా అంటే, అదే పిల్లల మీద ఒట్టేసి చెప్పు, నువ్వు నేను పైసలు తీసుకొచ్చినా, ఈ రోజు నీ పైసలు నేను ఎప్పుడైనా తిన్నానా, అట్లా ఎట్లా అని చెప్పింది. ఓకే, అయితే ఆ పాపకి పైసలు ఇంటి దగ్గర ఆ పాపే టైలరింగ్ చేస్తుంది. అవును అవును, ఒక 30,000 సంథింగ్ అరేంజ్ చేస్తుంది పర్ మంత్, 25-30 ఆ పాప అరేంజ్ చేస్తుంది. ఆ పాప ఖర్చులకి ఏ ఉన్నా ఆ పాపే పెట్టుకుంటది. ఓకే, అదే వాళ్ళ పిల్లలది కానీ అది కానీ ఖర్చు పెట్టుకుంటది. ఓకే ఓకే, అది పక్కన పెట్టు. ఆ తర్వాత ఏం జరిగింది? కారులో ఎక్కారు, వచ్చారు, మంచిగా ఉందామని వాళ్ళ హస్బెండ్ మాట్లాడిండు. నెక్స్ట్ ఏమైంది? మాట్లాడుతూ ఉన్నాడు, నేను సైడ్ కి కూర్చొని ఉన్నా, విండో సైడ్ కి. ఓకే, కొంచెం పక్క జరగండి, కంఫర్ట్ లేదు అన్నాడు. ఓకే, నాతో. అయితే నేనేం చేసిన అంటే, సరే కొద్దిగా ముగ్గురు కూర్చోన్నాం కదా బ్యాక్ సీట్ లో, అదే నేను కొంచెం సైడ్ జరిగి నేను ఇంకా విండో సైడ్ ఆ బాబుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, మాట్లాడే టైంలో ఏమైందంటే టక్కర్ ఎప్పుడు చాక్ చేసిండో ఎక్కడ పెట్టుకోండో తెలిసి చాకు. ఓకే, అంటే ఈ అమ్మాయి కొంచెం రూడ్ గా నీతో నాకు వద్దు, అసలు నా టాపిక్ కానీ నేను నాతో ఉంటానని కానీ ఏం అర్థం లేదు. నేను నీతో ఉన్నాను, పిల్లలతో అని అడిగింది. వాటర్ బాటిల్ పిల్లలు నేను పిలిపించుకుంటా, పిల్లలు నేను తీసుకుంటాను, పిల్లలు నేను కానీ పిల్లలే కదా, పిల్లలు నాకు కావాలా, పిల్లలు అయితే నేను వదలను అని. ఓకే, అదే లాస్ట్ కూడా నా చెవులో నేను వినను. ఓకే, తర్వాత ఎప్పుడు అంటే మీరు చూడలేదా ఆయన ఎక్కడ పొడిచిండు, ఎట్లా జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ ప్లేస్ లో జరిగింది ఇది? సార్ ఎగ్జాక్ట్ గా అంటే నాకు ప్లేస్ అయ్యేది మన గోకుల్ హాస్పిటల్ ఉంటుంది, ఐడియా ఉంది? ఏం హాస్పిటల్? ఓకే, ఎన్ని గంటల ప్రాంతంలో ఇది జరిగింది? ఎగ్జాక్ట్ అంటే 8 గంటల మార్నింగ్ 8 ఈవినింగ్
ఈవినింగ్ 8:50. నైట్ 8 గంటలు అంటే 9 o'clock, ఐ థింక్ 8 to 9. 2 minutes తక్కువ ఉంది. 8:58 జరిగింది సార్. ఓ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎక్కడ పొడిచిండు అతను? అంటే ఎగ్జాక్ట్ నెక్కి కిందన మనకు గొంతు కింద. ఓకే, ఈ లొంట ఉంటది కదా అక్కడ? అవును సార్, ఎగ్జాక్ట్ గా అంటే పక్కకి తిరుక్కొని మాట్లాడుతుండు కదా, అంటే ఆ పాప చేపెట్టుకొని కొంచెం నీట్ గా మాట్లాడుతా ఉన్నాడు. కలిసిపోయి ఉంటారు కదా అని చెప్పి నేను కూడా కామ్ గారు అసలు దాని గురించి నేను పట్టించుకోలేదు. ఓకే, ఆ గ్యాప్ లో అతను టైం చూసుకొని కరెక్ట్ గా స్పాట్ చూసి టక్కని చేసిండు, పొడి చేసిండు. ఎన్ని పోట్లు పొడిచిండు అమ్మాయిని? అంటే ఒక్కసారి పొడిచిండు, రెండోసారి ఎందుకు పైన పోసిండు, మొత్తం 2 bites. ఓకే, దీని తర్వాత నిన్ను కూడా పొడుద్దామని చూసిండు. ఈమె అయిపోగానే కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ముందు సీట్లు కూర్చున్నారని చెప్తా ఉన్నారు, తెలుస్తా ఉన్నది మనకి. కరెక్టేనా అది? సార్ అతను పాపం అసలు ఏమీ తెలియదు సార్, ఎందుకంటే వాళ్ళ ముందు సీట్ లో కూర్చోంటారు, అతనికి ఏమీ తెలియదు పాపం సార్. వెనకేం జరుగుతుందన్నది మీకు తెలియదు? అది తెలియదు సార్. ఓకే, ఎప్పుడు అంటే ఈ అమ్మాయిని పొడిచిన తర్వాత మిమ్మల్ని పొడిచే ప్రయత్నం చేశాడా? అంటే నేను ఆ అమ్మాయి నా పైన టక్కని చేవేసింది సార్, అంటే ఆ బ్యాక్ సైడ్ లో ఉంది కదా, టక్కన నా పైన చేయడం, బ్లీడ్ అవడంతో నేను టక్కన ఆ అబ్బాయిని ముందరికి నెట్టేశాను. ఎప్పుడైతే నెట్టానో పోలీసు వాళ్ళు చేయి పట్టుకొని అతని దగ్గర ఉన్న చాక్ నైఫ్ అయితే పెరికేసుకున్నారు. ఆ అమ్మాయి దగ్గర ఉన్న గుంజేసుకున్నారు వాళ్ళు. పోలీసు వాళ్ళు అయితే చాలా సపోర్ట్ చేశారు పాపము. ఓకే, అయితే నేను చున్నీ తీసుకొని అక్కడ బ్లీడింగ్ ఎక్కడైతే అవుతుందో అక్కడ ఆపనికి చాలా సార్లు ట్రై చేశాను. ఓకే, ఎగ్జాక్ట్ ఒక 2-3 minutes అంతే. మేము హాస్పిటల్ కి వెళ్ళే గ్యాప్ లో ఒక 2 minutes అంతే అనుకోండి సార్. ఓకే, అమ్మాయి డెత్ అయిపోయిందా? చనిపోయింది సార్ 2 minutes లోపల. ఓకే, ఇక్కడ మొత్తం మీద పవన్ చేసిన ఒక తప్పుకి ఒక ప్రాణం బలైంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోండి సార్, నేను చెప్తా నిజానికి ఒప్పుకుంటాను, నేను చేసిన తప్పుకే అనుకోండి. కాకపోతే వెనకాల వాళ్ళు చేసిన తప్పేందనేది ఎవరికి బయట పడదు కాబట్టి చెప్తున్నా, నేను ఒప్పుకుంటాను. నిజానికి కూడా నా తప్పే నేను అనుకుంటాను సార్. అంటే ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ సంసారంలోకి పవన్ అనే వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వకపోతే ఈ సంఘటన జరిగేది కాదు, ఆ 2 పిల్లలకు తల్లి ఉండేది అనుకోవచ్చు కదా? అనుకోవచ్చు. పవన్, నేను ఏమంటావునా, కవిత చనిపోయిన తర్వాత మీ మైండ్లో ఫస్ట్గా వచ్చిన ఏంటి? మీ మైండ్లో ఏం బేసిలింది అసలు? నా వల్లనే చనిపోయింది అని ఒక్క థాట్ అంతే సార్. ఓకే, మరి వాళ్ళ హస్బెండ్ని అరెస్ట్ చేశారు, ఇప్పటివరకు మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు, ఎందుకు? ఆ అమ్మాయిని చంపే బదులు నన్నే చంపేస్తుంటే హ్యాపీగా ఫీల్ అయింటాను సార్. తప్పు చేసింది నేనే కదా, నన్నే చంపేస్తుంటే నేను హ్యాపీగా ఫీల్ అయింటాను సార్. ఓకే, ఆ అమ్మాయి చంపే బదులు నేను చంపితే బాగుండేది అనుకో. చంపేస్తుంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది, నేను చచ్చిపోయినా పర్వాలేదని అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. కానీ నేను ఏమంటావున్నా పవన్, నా వల్లనే ప్రాబ్లం అయింది కాబట్టి ఆ ప్రాబ్లం ఏదో నన్నే చేసి ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యింట. వాళ్ళు బాగుండి ఉంటారు కదా, వాళ్ళు అంటే 2 పిల్లలు ఉన్నారు కదా. అవును పవన్, ఇంత ఆలోచన ఉన్న పవన్ ఎందుకు అంటే అరే ఒకళ్ళ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేసి ఈరోజు రోడ్డు పాలు చేసి ఆ పిల్లలకు తల్లి లేకుండా చేసి ఆ పాపం పవన్కి తలగదా? ఆ 2 పిల్లల పాపం సార్ నేను ఆల్రెడీ యాక్సెప్టెడ్, మీరు చెప్పిన ప్రతి మాటకి నేను యాక్సెప్టెడ్ సార్. 100% తప్పు నీదని ఒప్పుకుంటున్నావు పవన్? తప్పు నాదే, నేను ఒప్పుకుంటున్నా. బట్ నేను చేసిన మిస్టేక్ ఏమంటే ఆ పాప నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేయకుండా నేను పిఎస్సికి కాల్ చేసి ఇట్లా నా దగ్గరకు వచ్చిందని చేయకపోవడం నా తప్పు అంతే. మీరు పిఎస్ కు మీరే కాల్ చేశారా? సార్ నేను కాల్ చేయలేదు సార్, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేయించాను సార్, పిఎస్సికి నేను కాల్ చేయాలి. ఆ ఒక్క తప్పు నేను చేసి కరెక్ట్ నేను చేసి ఉంటే ఈ రోజు ఇంత అయింది కాదు అని నా ఉద్దేశం సార్. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేయకుండా పిఎస్ కాల్ చేస్తే బాగుండేది అంటున్నారు? బాగుండేది, ఎందుకంటే ఇంకా వాళ్ళు వచ్చి ఉంటారు, తీసుకెళ్ళిపోయింటారు, ఈ ప్రాబ్లం ఉండదు అని ఒక్క పెయిన్ తప్ప నాకు. నేను తప్పు చేసిన ఓకే, ఆ పాప నా దగ్గరకు వచ్చింది, నాకు చెప్పకుండా నా దగ్గరకు వచ్చింది. బట్ నేను పిఎస్సికి కాల్ చేసి నేను ఒక్కసారి నేను చెప్పేసి ఉంటే వాళ్ళు వచ్చి ఉంటారు, తీసుకెళ్ళిపోయింటారు. కాకపోతే ఇంకా ఆ పాప చూసి ఏడుపు, ఆ పాప పడే బాధ నేను భరించలేక, నేను చూడలేక, నాకు డ్యూటీ ప్రెషర్ ఉంటుంది సార్. సో నేను నా డ్యూటీ బిజీలో నేను ఉంటా డైలీ ఎవ్రీడే. నాకు మార్నింగ్ వెళ్ళిపోతే నేను నైట్ 12:30, 11 అవుతుంది సార్ నేను డ్యూటీ నుంచి రానికి. ఆ ప్రెషర్స్ నాకు ఉంటాయి. సో నేను ఇవన్నీ భరించలేక నేనే చేసి చెప్పున్నాను. కాకపోతే నాకు ఆ టైంలో ఏం చేయాలని అర్థం అవుతలేదు. చేసిన ఇప్పుడు ఆ పాప చనిపోవడానికి 100%
వాళ్ళ హస్బెండ్ తప్పని నేను అనడం లేదు, కానీ 100% నాదే తప్పు. ఎందుకంటే నేననే వాళ్ళు లేకపోతే ఆ పాప చనిపోయినది ఈ రోజు బాగానే ఉంటుంది. పిల్లల్ని చూసుకోండి. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు సార్. అవును, చిన్న పిల్లలు, ఒక పాప 9 years పాప, 6 years బాబు ఉన్నారు. అవును, 11 years పాప. నా గోష్ఠ నాకే తగులుతుంది, ఆ గోష్ఠ అనేది నాకే తగులుతుంది. అవును, ఆ పాపం నీకే తగులుతుంది. అది నాకే తగులుతుంది సార్. నేను యాక్సెప్ట్. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే సార్, అతను పెట్టిన టార్చర్ వల్ల నా దగ్గరికి రావాల్సి వచ్చిందే తప్ప అతను మంచిగా ఉంటే నా దగ్గరకు వచ్చేది కాదు అని నేను 100 సార్లు ఎవరికైనా చెప్పగలుగుతాను సార్. అంటే ఇక్కడ ఇద్దరిది తప్పు ఉంది అనుకోవచ్చా, పవన్ది ఆ రెడ్డిది? సార్ నా తప్పు 100% ఉంటే అతని తప్పు ఎంత ఉంటుందో మీరు ఒకసారి ఎస్టిమేషన్. నాదే 100% తప్ప నేను ఒప్పుకుంటా, కానీ అతని తప్పు ఎంత ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎవరైనా సరే సార్, మీరున్నారు, మీ ఫ్రెండ్, జస్ట్ అమ్మాయి అబ్బాయి వద్దు, మీరు మీ ఫ్రెండ్ ఉన్నారు అనుకోండి సార్. ఓకే, మీకు 1 లక్ష రూపాయలు పైసలు తీస్తారు, మీరు 1 లక్ష రూపాయలు పైసలు తీస్తారు సార్ ఫ్రెండ్ కి. ఓకే, అతను ఇవ్వడు టయానికి. ఓకే, మీరు ఎవరి దగ్గర నుంచో తీస్తారు, మీ దగ్గర ఉండవు పైసలు. ఎవరిని పెడతారు సార్? ఓకే, మిమ్మల్ని పెడతారా, ఫ్రెండ్ని పెడతారా? ఫ్రెండ్ని పెడతారు ఫస్ట్. అప్పుడు మీ మనసులో ఉద్దేశం ఏంటి సార్? వాట్ ఎవర్ ఇరికిచ్చారు అనుకోవచ్చు, ఇరికిచ్చిండు అనుకోవచ్చు, అంటే నమ్మించి కొంతకోవచ్చు అనుకోవచ్చు. యాజ్ ఇట్ సేమ్ ఇక్కడ జరిగింది అంతే సార్. ఆ పాపకి ఏ ప్రాబ్లం లేకుండా అతను అంత మంచిగా చూసుకునేవాడు అయితే ఆ పాప ఎందుకు వస్తుంది చెప్తాం కదా సార్. డైలీ హరాస్మెంట్ అయితే డైలీ ఉంది, ఇంకేం కావాలి సార్ ఆ పాపకి? ఓకే, ఇప్పుడు ఏదో తక్కువ అయిపోయింది, ఆ పాపకి ఇట్లా కామంతో వెళ్ళిపోయింది, ప్రియుడితో వెళ్ళిపోయింది అని మీరు పెడుతున్నారు వీడియోస్. ఓకే, పెడుతున్నారు కదా, అదే కావాలంటే డైలీ ఉంది కదా అది. ఓకే, నేను ఏమంటున్నా పవన్, ఒక మాట. ఇప్పుడు చనిపోయిన తర్వాత మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయలేదా? మీ మీద కంప్లైంట్ కాలేదా? ఎవరిపైన? మీ పైన, పవన్. నా పైన సార్? నా పైన కూడా ఉంది, బస్ జస్ట్ స్టేషన్ బెయిల్ లో నేను బయట వచ్చిండు. ఓకే సార్ వాళ్ళు నా పైన కూడా ఫుల్ ఫైర్ లో ఉన్నారు. అంటే దొరకట్లేదు అనుకోవచ్చా మీరు? సార్ నేనే స్టేషన్ కాల్ చేస్తే నేనే తీసుకెళ్లి స్టేషన్ తీసుకెళ్ళాను సార్. ఆ పాపని నాకు కాల్ చేశారు, మీ దగ్గర ఉందా అని అడిగారు సార్. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయిని గొంతులో కత్తి పొడిచాడు కాబట్టి వాళ్ళ హస్బెండ్ని అరెస్ట్ చేశారు అనుకోవచ్చా, జైల్లో వేసారు అనుకోవచ్చా? మీరు కూడా జైల్లో ఉన్నారనే తెలుసు అందరికీ. ఇది ఒక షాకింగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది సార్. బ్రేకింగ్ అని కదా సార్. ఓకే, అంటే ఇక్కడ ఏం జరిగిందంటే నేను దాంట్లో సస్పెక్టెడ్ సార్. జస్ట్ వాళ్ళు పెట్టింది మిస్సింగ్ కేసు. అయితే నాకు తెలియకుండా అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. ఓకే, సో నేను నా దగ్గరకు వచ్చిన టైంలో వాళ్ళ మమ్మీకి కాల్ చేసింది, వాళ్ళ సిస్టర్ కి కాల్ చేసింది. ఓకే, 2 సిస్టర్లు ఉన్నారు, 2 సిస్టర్లకు కాల్ చేసింది. ఒకటే సిస్టర్ ఒక ఎస్సీ అబ్బాయిని పెళ్లి చేసుకుంది అంటున్నారు. ఆ అమ్మాయి కదా సార్. ఇంకొక సిస్టర్ ఉంది హైదరాబాద్ లో, వాళ్ళ సిస్టర్. ఓకే, చార్మినార్ దగ్గరలో ఎక్కడ సంథింగ్ మనకు తెలియదు. ఓకే, వాళ్ళ సిస్టర్ కాల్ చేసింది, నెక్స్ట్ వాళ్ళ హస్బెండ్ కి కాల్ చేసింది. అందరికి చేసి చెప్పింది, నన్ను వెతకద్దండి, నేను నీతో ఉండలేను, నా వల్ల కాదు, నాకు చాలా అయిపోయింది చేసి అని చెప్పి అందరితో మాట్లాడింది. ఈవెన్ స్టేషన్ లో కూడా ఎవరో అప్పుడు అదే ఫస్ట్ డేనా ఎవరో పెద్ద మనుషులు వస్తే వాళ్ళతో కూడా మాట్లాడింది. ఇట్లా మీరు చాలా మధ్యస్థాలు చేశారు కదా, ఒక్కరోజు కూడా నాకు న్యాయం చేయలేదు, మీరు నాకేం న్యాయం చేశారని కూడా అడిగింది. ఓకే, 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 ఇవన్నీ జరిగినాయి సార్. ఇట్లా 10 years నుంచి మోస్ట్లీ జరుగుతున్నాయి సార్. ఓకే, ఫైనల్ గా ఒకటి పవన్, నేను నీ దగ్గర నుంచి ఒకటి ఎక్స్పెక్టేషన్ చేస్తాను. ఈ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు పెట్టుకొని ఇట్లా మొగని కాదని అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళకి పవన్ ఏం చెప్తాడు? అనుభవించిన పవన్ జీవితంలో ఇట్లా తప్పులు చేయకూడదని చెప్తారు సార్. జీవితంలో ఇట్లా తప్పులు చేయొద్దని చెప్తారు, ఇలాంటి తప్పులు చేయొద్దని చెప్తారు. ఎందుకంటే ఫ్యామిలీ మంచిగా ఉంటే మంచిగానే ఉన్నట్టే సార్. ఇప్పుడు నా వల్ల ప్రాణం ఉంది, ఇప్పుడు ఆ బాధని నేను తట్టుకునేకి నాకు ఇంకెన్ని ఇయర్స్ పడతా కూడా నాకు కూడా తెలియదు. ఓకే, ఇప్పుడు ఆ పాప చనిపోయింది, నేనే బతుకున్నాను. అవును, అదే నన్ను చంపేస్తుంటే నేను హ్యాపీ ఫీల్ అయింటాను. ఎందుకంటే తప్పు చేసింది నేను, ఆ పాప కాదు. ఓకే, చేసింది నేను. వాళ్ళ లైఫ్ లోకి ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరగడం అనేది నా తప్పు కాబట్టి ఓకే, ఫీల్ అవ్వాల్సింది నేను, వాళ్ళు కాదు. ఓకే, ఇంకా నాదే తప్పదు కాబట్టి నేనే యాక్చువల్ గా. రైట్ పవన్, డైరెక్ట్ గా మీట్ అవుతావు ఒకసారి? నాకు అవుతాను సార్. ఓకే, ఒకసారి టచ్ లో ఉండు నాకు. రైట్, నువ్వు చెప్పిన పాయింట్స్ ప్రతి ఒక్కటి జనాలకు వెళ్ళే ప్రయత్నం నేను చేస్తా సార్. ఒక్కటైతే చెప్తాను వినండి సార్. ఒకటి లాస్ట్ వర్డ్.
ఆ పాపకు సంబంధించిన ఏ విషయమైనా సరే, అంటే నాతో ఉందని చెప్పడం లేదు, నాకు 33 years ఏజ్ లో సార్. ఓకే. నేను ఎడ్యుకేటెడే, నేను బీటెక్ చదువుకున్నాను, ఎడ్యుకేటెడే. నేను ఓకే. ఎప్పుడు బిజినెస్ చేస్తా ఉన్నాను. ఓకే. సో నా లైఫ్ లో ఏ విషయంలో అయినా ఆ పాప తీసుకునే నిర్ణయాలు ఎవ్వరు తీసుకోరు ఇంతవరకు. అంటే ఇప్పుడు మన 90 kids 18 kids కాదు, అంతకు ముందు బ్యాచ్ ఉంటుంది చూడండి. ఓకే. యాజ్ ఇట్ సేమ్ అట్లుంటది సార్ ఆ పాప బిహేవియర్. ఎక్కడైనా సరే ఎన్ని సమస్యలు జరిగినా కలిసి ఉండాలనే ఉద్దేశమే తప్ప ఎక్కడ కూడా ఒక్క రోజు కూడా అతను వదిలేసి రావాలా, అతను పోవాలా అనే ఉద్దేశం అయితే ఎప్పుడూ లేదు. ఓకే. ఓకే పవన్, మనం ఒకసారి డైరెక్ట్ గా కలిసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, నువ్వు చెప్పిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ కూడా బయట పెట్టే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అదే ఆ పాప బతుకుంటే ఆ పాప కానీ మీకు ఇంటర్వ్యూ ఇచ్చినుంటే ఓకే, ఆ న్యూస్ వేరే లెవెల్ హైలైట్ అయి ఉంటది. మహిళా సంఘాలు మొత్తం అక్కడ ఉంటారు. సో ఇంకా ఆ పాప లేదు కాబట్టి నేను నాకు తెలిసిందే చెప్తున్నాను సార్. ఎందుకంటే నాతో ఎవ్రీథింగ్ షేర్ చేస్తారు కాబట్టి నాకు జరిగింది నేను చెప్తున్నాను. రైట్. కానీ ఆ పాపని బద్నాం చేయాలని ఎప్పటి నుంచి కాదు, ఎక్కడైనా వాళ్ళ బంధువుల్లో అయి పతందే ఉండాలా, ఆ పాపది ఏమి ఉండద్దు. ఇదే టార్గెట్ ఎప్పటి నుంచి కూడా. జస్ట్ ఒక పని మనిషి లెక్క ఇంట్లో ఉండింది అంతే సార్. పని మనిషి నాటి. ఓకే పవన్, రైట్, థ్యాంక్ యూ. మనం కలుద్దాం, ఒకసారి కలుద్దాం, మీట్ అవుదాం సార్. ఓకే సార్. ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ. లైవ్ అవుతుందా సార్? లైవ్ స్టార్ట్ అవుతుంది, ఇంకా అయిపోలేదు కదా మన కట్ అయితే లైవ్ స్టార్ట్ చేస్తారు సార్. ఓకే సార్. నేను ఈ నంబర్ కి లింక్ ఫార్వర్డ్ చేస్తాను. మీరు చేయండి సార్. నాదైతే 100% తప్పు, నేను దాంట్లో అయితే ఒప్పుకుంటాను. ఆ విషయంలో అయితే నేనైతే ఒప్పుకోకపోతే నేనే క్లాస్ బీక్తుంటే, ఒప్పుకున్నావు కాబట్టి ఒక్క మాట మానసిక బాధ నేను తట్టుకునేది నాకు ఎన్ని జన్మలు పడుతుందో నాకు తెలియదు. ఎందుకంటే ఒక నిండు ప్రాణాన్ని నేను తీయడం అనేది, నాది నా వల్ల తీయడం అనేది అది చెప్పుకోలేని బాధ సార్. అది రైట్. ఆ బాధ నాకు అర్థం అవుతా ఉంది పవన్. డెఫినెట్ గా ఒకసారి నేను డైరెక్ట్ గా కూర్చొని క్వశ్చన్స్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాకు నచ్చింది అంటే మీ ప్రతి ఇంటర్వ్యూ నేను యాక్చువల్ గా మీ సబ్స్క్రైబర్, మీరు ప్రతి వీడియో చాలా నచ్చుతాయి నాకు. ఏదన్నా నిజాయితీగా మాట్లాడతారు. కానీ ఈ ఒక్క విషయంలో నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాల్సి వచ్చిన దానికి కారణం ఏమంటే, ఓకే, అతను చేసింది కరెక్ట్ అంటున్నారు కదా. ఓకే. ఆ అమ్మాయి ఫోన్ ఉంది, మీ వల్ల అయితే మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని, ఆ అమ్మాయి ఫోన్ పాస్వర్డ్ నేను చెప్తా, హిడెన్ లో పెట్టుంటది పిక్స్. ఆ అబ్బాయి ఎవరెవరితో చాట్ చేస్తుండ్రు, ఏం చేస్తుండు, వాడు ఏం చేసిండు, ప్రతిదీ హిడెన్ లో ఉంటది. మీ వల్ల అయితే దాన్ని తెప్పించండి సార్. నేను మీ కాళ్ళు డెఫినెట్ గా అతనికి కూడా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చెప్తా ఉన్నారా మీరు? అమ్మ చాలా ఒక్కటిగా సార్, చాలా ఉన్నాయి. అమ్మాయి సెల్లో అసలు ఇంతవరకు ఆ అమ్మాయికి అసలు ఏం తెలియదు సార్. జస్ట్ తెలిసింది ఏమి, ఇంట్లో పొద్దున్న లేచినామా, పూజ చేసుకున్నామా, ఇంట్లో పిల్లల్ని చూసుకున్నామా, వంట చేసినామా, ఆ పానీపూరి షాప్ కు సంబంధించి అదే చాట్ బండికి సంబంధించింది ఏదైనా చేసినామా, ఇది వరకు తప్ప ఆ పాపకి వేరే విషయాలుగా ఫర్దర్ గా ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడిచ్చేవాళ్ళు కాదు సార్. ఫ్రెండ్స్ అని కాదు, వాళ్ళ అమ్మతో గానీ వాళ్ళ సిస్టర్ తో మాట్లాడి కూడా ఇప్పుడు జస్ట్ ఒక 2-3 years అవుతుంది. హైదరాబాద్ లో ఒక సిస్టర్ ఉంది, ఒక అమ్మాయి లేచిపోయిందని చెప్పారు చూడండి. ఆ అమ్మాయితో మాట్లాడైతే ఆ అమ్మాయి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పటి నుంచి ఇంతవరకు మాట్లాడలేదు. ఆ అమ్మాయి క్యారెక్టర్ అట్లా ఉండేది. సో ఎక్కడ ఆ అమ్మాయిని తప్పు పట్టాల్సిన అవసరం అయితే 0%. ప్రియుడు కోసం వెళ్ళిపోయింది, ఆ అమ్మాయి కామంతో వెళ్ళిపోయింది, పిల్లల్ని పెట్టుకొని వెళ్ళిపోయింది. అంటే పిల్లల్ని తీసుకొని ఆల్రెడీ 1 year బ్యాకే వెళ్ళింది. పిల్లల్ని పెట్టుకొని వెళ్ళినప్పుడు ఏం చేసిండంటే, పిల్లలు కావాలా, పిల్లల్ని అడ్డు పెట్టుకొని ఆ అమ్మాయిని తీసుకొచ్చిండు. పిల్లల్ని అడ్డు పెట్టుకొని ఆ అమ్మాయిని తీసుకొచ్చుకుంటూ అప్పుడు మీ దగ్గరికి వచ్చిందా ఈ అమ్మాయి? లేదు సార్, వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది సార్. ఓకే. అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ సపోర్ట్ ఏం లేదు, ఇంకా వాళ్ళు ఎవరు మాట వినరు, వాళ్ళకి అంత బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరు వాళ్ళని ఏం అనలేరు. సో ఈ అబ్బాయికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ తో ఈ అబ్బాయి వాడి ఆ అమ్మాయిని తీసుకొచ్చుకున్నాను మళ్ళీ. ఓకే పవన్, ఒకసారి వీలైతే నేను రమ్మంటే వస్తా, ఒకసారి డైరెక్ట్ గా లైవ్ లో ఇంటర్వ్యూ తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్. మీరు ఇక్కడ కొంతమంది ఏమనుకుంటా ఉంటారంటే, మీరు మాట్లాడినా గానీ ఎవరితోనో మేము ఫేక్ కాల్ మాట్లాడించినట్టు ఫీల్ అవుతారు కొంతమంది. సార్ లేదు సార్, ఫేక్ కాల్ అని కాదు, కానీ ఇది లైవ్. నేనే చెప్తున్నాను కదా సార్, నాకు ఏం ప్రాబ్లం అయినా పర్లేదు, కానీ ఆ అమ్మాయి ఉన్నంత జిరైన్ వేరే ఏం లేదు. సో అక్కడ ఇచ్చిన న్యూస్ అయితే రాంగ్ అని చెప్తున్నా అంతే. మీరు ఇచ్చిన న్యూస్ అయితే ఏదైతే ఉందో ఓవరాల్ అది రాంగ్. అది ఒక్క దాని వల్ల నేను మీ కాంటాక్ట్ నెంబర్ కనుక్కొని రైట్ పవన్, నేను డెఫినెట్ గా నువ్వు చెప్పినవి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ సార్ తప్పు లేదు, సార్ వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు. ఓకే. హలో
రైట్ పవన్. సార్ అది కూడా అర్థమైంది. అదే మీరైతే చెప్పలేదంట, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ లో ఏదో మీకు తెలిసింది చెప్పారంట. సారీ, అది చెప్పడంలో కూడా సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఓకే పవన్, రైట్. నేను మాక్సిమం మీరు చెప్పిన ఏవైతే విషయాలు ఉన్నాయో బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తాను. నేను రేపు ఆఫ్టర్నూన్ వరకు నాకు టైం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అమ్మాయి ఫోన్ మీరు ఫోన్ చేసింది నేను తీసుకోండి, పాస్వర్డ్ ఏదైతే ఉందో కూడా నేను చెప్తాను, హిడెన్ లో ఉంటాయి. ఆ అబ్బాయి అరాచకాలు ఏదైతే ఉన్నాయో కూడా దాంట్లో చూస్తాయి. డెఫినెట్ గా పవన్, ఇప్పుడు నీకు కాల్ చేయాలంటే ఎట్లా? ఈ నెంబర్ ఇచ్చేయండి సార్, ఈ నెంబర్ ఇచ్చేయండి. ఓకే, డెఫినెట్గా. ఓకే పవన్, రైట్, థ్యాంక్ యూ. ఓకే రైట్, యాక్చువల్లీ మార్నింగ్ మనం ఏదైతే మార్నింగ్ న్యూస్ అది స్క్రీన్ మీద వీడియో ఏదైతే చేసినామో ఆ వీడియో చూసి పవన్ కవిత బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతను మన ఆఫీస్కి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. మనం సంగారెడ్డి దగ్గరలో ఫుడ్ తినడానికి ఆగినప్పుడు కాల్ వస్తే నేను తిన్నాక మాట్లాడతా అని చెప్పాను. తర్వాత ఈ కార్లో మనం ఎక్కి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అతనే కాల్ చేయడం జరిగింది, అవుటర్ రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత. కాబట్టి నేను ఏమంటా ఉన్నానంటే వాట్ ఎవర్ ఏం జరిగింది ఏంది అనేది ఇప్పుడు వాళ్ళ వర్షన్ విన్నాము. ఇతను పవన్ అరెస్ట్ అయిందని మనం అనుకున్నాం, కానీ పవన్ అరెస్ట్ కాలేదు. అండ్ పిటిషన్ బెయిల్ పైన బయట ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్, స్టేషన్ బెయిల్ పైన పవన్. చూద్దాం, ఇంకా కొన్ని విషయాలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. అండ్ మనం చూపించేది తప్ప, జనాలు చెప్పేది తప్ప, అంటే జనాలు కరెక్టే అనేది తప్ప అనేది పక్కన పెడితే వాట్ ఎవర్ ఏం జరిగింది అనేది కొంత వరకు క్లారిటీ అయితే వచ్చింది. ఆ క్లారిటీ మీకు చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.